నమస్తే అండి. వెల్కమ్ టు గిరి గార్డెన్. ఈరోజు వీడియో ఏంటంటే అండి, ఈ దొండపాదు ఉంది కదండి, ఇదొకటి. ఈ రెండు దొండపాదులండి. ఇది మదర్ ప్లాంట్ అండి. ఇందులో తీసి 3 కొమ్మలు ఇక్కడ వేసానండి. ఇదిగోండి, ఇదొకటి, ఇదొకటి అండి. ఇక్కడ ఒకటి ఇలా వేస్తే నాటుకున్నాయి. అప్పుడే కాయలు కాస్తున్నాయి. 3 ఇలాగా కొబ్బరి తాడు కర్ర పెట్టి పైకి ఎక్కిచ్చామండి పందిరికి. ఇవ్వండి కాస్తున్నాయి, చూసారా? పువ్వు కింద మీద ఉన్నాయి. అలాగా ఇంకొక కొమ్మ తీసండి ఇందులోది, ఫ్రిడ్జ్ లో వేద్దామని. మీకు చూపిస్తే మీరు కూడా వేసుకుంటారు కదా. ఇలాగా మదర్ ప్లాంట్ నుండి ఒక కొమ్మ తీసి వేసుకుంటే మనకి ఇలాగా నాటుకొని కాయలు కాస్తాయండి. ఒక్క చెట్టు నుండి ఎన్ని చెట్లైనా తయారు చేసుకోవచ్చండి దొండపాదులు. మనం ఇప్పుడు తీస్తాను చూడండి కొమ్మ. ఇదిగోండి, ఇది ఉందండి. ఇలాంటి కొమ్మ ఒకటి తీసుకోవాలండి. అప్పుడు కొమ్మలు కట్ చేశాక ప్రూనింగ్ చేసినప్పుడు తీసానండి ఇవి. ఇప్పుడు ఇది ఇక్కడ వరకు ఎక్కి ఆగిపోయింది. ఇది తీసేసి ఫ్రిడ్జ్లో వేస్తే బాగా కాస్తాయి కదా, భూమిలో వేసినట్టే కాస్తాయి అందులో వేస్తే. అందుకని తీస్తున్నాను. ఇదిగోండి, ఇప్పుడు కత్తెరకి మనం ఎప్పుడు డెటాల్ రాసుకోవాలండి, ఫంగస్ రాకుండా. ఏది కట్ చేసినా చెట్టు అంతా ఫంగస్ వచ్చేస్తుంది, పాడైపోతుంది. ఇలా కత్తెరకి కటింగ్ చేసేటప్పుడు ఇలాగ రాయాలండి. కత్తెరకి కానీ దేనికైనా డెటాల్ రాసి అప్పుడు కట్ చేయాలి. ఈ కొమ్మ ఇక్కడ ఉందండి, దగ్గర చూపించండి. ఇదిగోండి, ఈ కొమ్మ ఇదిగోండి ఇక్కడ ఉంది, ఇక్కడ. ఇప్పుడు మనం ఇలా క్రాస్ గా కట్ చేసుకోవాలి. అలాగా కట్ చేసుకోనండి. కలబంద రాస్తాను ఉండండి. దీనికి రాయాలి, దీనికి రాయాలి కలబంద. ఇదిగోండి కలబంద ఇలాగా కొమ్మ ఇరిచేసండి. దీనికి ముందు రాసుకోవాలండి, చెట్టుకు ఫంగస్ రాకుండా. ఎండు తెగులు రాదు ఇలా రాయడం వల్ల. కొమ్మ కట్ చేస్తే మళ్ళీ ఎండు తెగులు వచ్చేస్తాయి. కలబంద రాసుకోవాలండి. అప్పుడు దీనికి కూడా రాయాలండి ఇలాగా. కలబంద రాసి వేస్తండి, బాగా నాటుకుంటుంది. ఇది నాటుకున్నప్పుడు మళ్ళీ చూపిస్తాను, వీడియో తీస్తాను. ఇవి అలాగే వేసినాయండి, ఎంత బాగా నాటుకున్నాయి చూసారా. ఇప్పుడు వేస్తాను చూడండి. ఇది డబల్ డోర్ ఫ్రిడ్జ్ కదండి, ఇందులో వేస్తున్నాను ఒక గడిలో. ఇందులో తీగజాతి వేసుకోవచ్చు. ఇందులో వేసుకున్నామంటే ఇది సపరేట్ గా ఉంటది, ఇలా ఎక్కుతుంది పైకి. ఇక్కడ ఆల్రెడీ విత్తనాలు వేసానండి, బీర. కొద్దిగా ఎదరికి మధ్యన వేసుకున్నాం అనుకోండి, చుట్టూ మనం ఏదన్నా వేసుకోవచ్చు. ఎరువులు గట్ట వేసుకోవడానికి బాగుంటది మధ్యన వేస్తే. తోటకూర జల్లేనండి. ఈ ఫ్రిడ్జ్ నింపిన 4 రోజుల తర్వాత మొలిసింది బాగానే. తోటకూర అంతా పీకేసాక తేజ తీసాను ఆల్రెడీ, అవి కూడా మొలుతున్నాయి. వేడి తగ్గిందండి, ఫ్రిడ్జ్ నెల అయింది కదా నింపి, వేడి తగ్గింది. ఇలాంటప్పుడు వేసుకోవాలి. ఇప్పుడండి దీనికి ఇలా ఎక్కిచ్చేయచ్చు ఇలాగా.
మెస్ ఉంది కాబట్టి దీనికి ఇలాగా చుట్టేసండి పాతేసుకుంటే మనం ఈ చిగురులు వస్తాయి. ఇదిగోండి ఇంత లోతేసి తీసిన మట్టే వేసేస్తే గట్టిగా నొక్కాలండి, గాలి తగలదు. చిన్నగా వేయాలి. ఇది ఇంకెలా ఎక్కిపోద్దండి. ఇలాగా మనం మెస్ ఉన్న దగ్గర వేసుకుంటే ఇలాగ నిలబడుతుంది అన్నమాట, లేకపోతే పడిపోద్ది. వాటర్ వేస్తానండి. ఇదండి వాటర్ వేస్తున్నాను. నాటుకుంటుందండి ఇప్పుడు. మనం ఒక్క దొండపాదు నుండి ఎన్ని దొండపాదులైనా తయారు చేసుకోవచ్చండి. ఇలాగా వేసుకుంటే మనకి ఒక్క దొండపాదు నుండి మనకి కాయలు సరిపోవు కదా, 2-3 పాదులు వేసుకుంటే అండి ఇలాగా ఏముందండి, కొమ్మ వేస్తే వచ్చేస్తుంది. చిగురులు వచ్చాక మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి దొండపాదు. అక్కడ కట్ చేసి మదర్ ప్లాంట్ నుండి ఇలా కొమ్మ వేసుకుంటే మనకి నాటుకొని కాయలు కాస్తుంది. ఇలా మేసెక్కండి, ఇలాగ పందిరికి వచ్చేస్తుంది. అందుకని ఇక్కడ వేసాను. ఫ్రిడ్జ్లో అయితే బాగా కాస్తుంది కదా. అక్కడ ఈ గ్రో బ్యాగ్ లో ఉన్నాయి 2 పాదులు కూడాను. ఇక్కడ అందుకు బాగా కాస్తుందని ఇందులోకి వేసాను ఒక కొమ్మ. ఇంతేనండి ఈరోజు వీడియో. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎలాగుందో కామెంట్ పెట్టండి, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్.